ఇలా క్రిస్పీగా సూపర్ టేస్ట్గా గులాబ్ జాము ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాము. ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు, సబ్స్క్రైబ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఛానల్ కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారము. ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీ అందరికీ ఈ సంవత్సరం మంచి జరగాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎంటీఆర్ గులాబ్ జామ్ ప్యాకెట్ ఇది బయట షాప్స్లో దొరుకుతుంది. 1+1 ఆఫరు, 120 రూపీస్ ఒక ప్యాకెట్, ఒకటి కొంటే ఒకటి ఫ్రీ. ముందుగా ఒక ప్యాకెట్ ఓపెన్ చేసుకొని బౌల్లో ఈ గులాబ్ జామ్ పిండి పోసుకొని కాచి చల్లార్చిన పాలు ఒక కప్పు తీసుకొని కొద్ది కొద్దిగా పోసుకుంటూ గులాబ్ జామ్ పిండిని కలుపుకోవాలి. ఎక్కువ పోసేస్తే పిండి లూజుగా అయిపోద్ది. కొద్ది కొద్దిగా పోసుకొని కలుపుకోవాలి. పాలు ప్లేస్లో హీట్ వాటర్ కూడా పోసుకోవచ్చు. తర్వాత పిండిని బాగా కలుపుకొని ఒక 10 నిమిషాలు పక్కన నానబెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్న తర్వాత గులాబ్ జాముకి కావాల్సిన జీరా కోసము 1 కప్పు గులాబ్ జామ్ పిండికి 2 కప్పులు చక్కెర వేసుకోవాలి. ఆ తర్వాత 3 కప్పులు వాటర్ వేసుకొని బాగా కాసుకోవాలి. ఇప్పుడు ముందు మనం పక్కన నానబెట్టుకున్న పిండి దగ్గరకు వచ్చి ఈ విధంగా ప్రెస్ చేసుకుంటూ రౌండ్గా రుద్దుకోవాలి. ఈ ట్రిక్ పాటిస్తే గులాబ్ జాము పగలకుండా స్మూత్గా చాలా బాగా వస్తుందండి. అదేవిధంగా అన్నీ ప్రెస్ చేసుకుంటూ ఈ విధంగా రౌండ్గా రుద్దుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు జీరా చూడండి బాగా కాగిపోయింది. గులాబ్ జాముకి లేపాకం ఉంటే చాలు, ముదిరిపాకం అవసరం లేదు జీరా. ఇప్పుడు కొద్దిగా నిమ్మరసం కానీ పిండుకున్నామంటే జీరా గట్టి పడకుండా ఉంటుంది. ఈ విధంగా జీరా కాసుకుంటే చాలు. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా చిన్న పిండి ఉండని వేసుకొని టెస్ట్ చేసుకోవాలి. ఎందుకంటే ఆయిల్ గులాబ్ జామ్ కాల్చుకోవడానికి మంచి టెంపరేచర్లో ఉందో లేదని. ఇలా బబుల్స్ వస్తే ఆయిల్ బాగా హీట్ అయినట్టు. ఇప్పుడు ఒక్కొక్కటిగా వేసుకుంటూ లో టు హై మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలి. అవి బాగా ఏగిపోయిన తర్వాత ఒక ప్లేట్ తీసుకొని అన్నిటినీ ప్లేట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కాసి పెట్టుకున్న జీరాలో ఇవి వేసుకోవాలి. జీరా కొద్దిగా హీట్ ఉంటే చాలు, ఇవి పీల్ చేసుకుంటాయి. అంతే ఫ్రెండ్స్, ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకోవాలి. పెట్టేసుకుంటే చూడండి ఫ్రెండ్స్, గులాబ్ జామ్ ఎంత క్రిస్పీగా ఎంత సాఫ్ట్గా వచ్చాయో. అంతే ఫ్రెండ్స్, ఈ విధంగా గులాబ్ జామ్ చేసుకోవాలి. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.